మీరేం చేస్తున్నారంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు. ఓడిపోతే ఎందుకు ఓడిపోయినా మనం అనుకున్నారు. ఎందుకంటే గడిచిన కాలంలో వీళ్ళకి ఆనవాయితీ ఏంటంటే యుద్ధానికి మందసాన్ని తీసుకెళ్ళేవారు. దేవుడు మందసాన్ని తీసుకెళ్ళి దేవుడు మనసు యుద్ధ భూమిలో ఉంటే వీళ్ళు నిత్యం పొందేవారు. మన యుద్ధ భూమిలోకి దేవుడు మందసాన్ని తీసుకెళ్ళలేదు, అందుకే ఓడిపోయామని మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ మందసాన్ని దేవుడు మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. ఓడిపోలేదా? ఓడిపోయారు. వీళ్ళు దేని మీద మనసు పెట్టుకుంటున్నారు అంటే ఉపకరణం మీద పెట్టుకుంటున్నారు, దేవుడి మీద పెడతారు. నా మాట ప్రక్రియ సహోదరి లేదు కానీ సమస్యలోనికి దేవుడు దిగి వస్తే నీ సమస్య పోవాలి. నీ సమస్యలోనికి దేవుడు దిగి వచ్చి అద్భుత కార్యం చేసేది ఎవరు అంటే దేవుడు. అట్లాంటిది కాకుండా నీవే ఏ ఉపకరణాన్ని ఉపయోగించినా సరే అది దేవుడు కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపకరణాలను తీసుకెళ్ళారు, దేవుడు కాకుండా. దేవుడిని తీసుకెళ్ళి బాగుండు. మోషే అంటున్నాడు ఏమంటాడంటే, ప్రభు నువ్వు వస్తేనే నేను వెళ్తా, నీ సన్నిధి నాతో ఉంటేనే నేను నడుస్తాను అంటున్నాడు. కానీ లేదా నీ యొక్క ఉపకరణం ఏదో నువ్వు దాన్ని తీసుకెళ్తాను లేదు, నీ సన్నిధి నీకు తోడుగా వచ్చున్నాడు మోషేతో. ఈ రోజు దేవుని సన్నిధిని కోరుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మందసాన్ని లేదంటే ఏ ఉపకరణాలు తీసుకెళ్ళి మూలను తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెడుతున్నారు. యుద్ధంతో నీ యుద్ధ భూమిలో యుద్ధం చేసేది ఎవరు? దేవుడు కదా. ఆ దేవుడిని ప్రకటన పెడుతున్నారు. చాలా మంది ఇట్లా చేస్తున్నారు. దేని మీద ఆశపడుతున్నారు. దేని మీద పెడుతున్నా నీ యొక్క మనసు నీకు విద్యాన్నిచ్చేది, నీ చేతి అనుభవం నీకు మధురం చేసేది దేవుడు కదా. ఆ కొమ్మలు వేశారు, ఆ కొమ్మలు క్రీస్తు కదా. ఆ కొమ్మలు వేయగానే మారా అనే నీళ్ళు మధురం అయిపోయింది. దేని మీద పెడుతున్నా నీ యొక్క మనసు